పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరికీ నమస్కారం. నా పేరు బొట్ల కార్తిక్. నేను ఉప సర్పంచ్ల ఫోరం మరియు వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి లంబాడి తండా కే గ్రామ పంచాయతీలో మా వార్డు సభ్యులను అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్ పల్లె దవాఖాన దగ్గర బౌండరీలు వేయడానికి ఎక్కడి వరకు ఎక్కడ జాగా అనేది ఆ బౌండరీలు చూసి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కొనుక్కరావడానికి పర్యవేక్షణలో భాగంగా స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు రమేష్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళితే రమేష్ గారిని అక్కడ అనరాని మాటలు అనుకుంటా, అసలు చెప్పడానికి కూడా నోరు రానటువంటి మాటలు మాట్లాడుతూ మీరు ఎవరు బై అని చెప్పేసి వాళ్ళ మీదకి వెళ్ళి మా వార్డు మెంబర్ రమేష్ గారిని దుర్భాషలు ఆడుతూ ఆ రోజు ఆయన మీద కూడా చేయేసి కొట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు రమేష్ గారిని పరామర్శించడానికి, అదేవిధంగా ఆ యొక్క కేసును ఎస్ఐ గారి దగ్గర ఏ స్థాయిలో ఉన్నదో కనుక్కోవడానికి మా మంచిర్యాల జిల్లా ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు విక్రమ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క గ్రామ పంచాయతీ మరియు కాసుపేట పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. నిజంగా పెద్దలు రామచందర్ గారు మిమ్మల్ని చూస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వీడియోలో మీ ఫోటో చూస్తే కొంచెం సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నట్టున్నారు. అందుకనే మీరు అవగాహన ఉన్నదనే పక్కపుంటి గ్రామంలో మీ భార్యను సర్పంచం చేస్తే ప్రజాప్రతినిధి వల్ల కూడా జ్ఞానం లేకుండా ఒక అజ్ఞానిలాగా, ఒక దుర్మార్గునిలాగా నువ్వు ప్రవర్తించి మా వార్డు మెంబర్ను చెప్పరాని మాటలు మాట్లాడి తిట్టడం అనేది నిజంగా నిన్ను గెలిపించిన కాసిపేట ప్రజలు ఇలా ఎంత ఏడుస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి వాళ్ళ గుండెల దగ్గర పోయి అడిగి చూడు. ఇట్లాంటి దుర్మార్గున్నా మేము ఎన్నుకున్నది. ఇట్లాంటి ఒక మనిషిని కనీసం గౌరవించే విధానం కూడా తెలియని వ్యక్తిని, తోటి ప్రజాప్రతినిధి, ఒక వార్డు సభ్యులతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియని ఒక అమాయకపు దుర్మార్గుని మేము ఎన్నుకున్నామని పాపం ఈ రోజు మీ కాసిపేట గ్రామ ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఒక్కసారి పోయి అడగండి. నిజంగా నువ్వు ఒక మంచి ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తిని సామరస్యంగా కూర్చోబెట్టి నీది ఎక్కడి వరకు, నాది ఎక్కడి వరకు అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్, అవసరమైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకొని కొలుసుకొని నువ్వు పంచాయతీ చేసుకోవాలి. అది నీ పెద్దతనానికి ఉన్నటువంటి ఉందతనం. కానీ నువ్వు అదంతా మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు ఒక బజార్ల పండి తిరిగే బట్టబయలు మాట్లాడినట్టు మాట్లాడితే నిజంగా ఈసారి కేవలం ఎస్ఐ గారిని ఇంకోసారి ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలని ఎస్ఐ గారిని కోరగా సార్ కూడా సానుకూలంగా స్పందించి దీన్ని పునరావృతం కాకుండా చూస్తామని చెప్తే ఈ రోజు ఇక్కడికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర నాయకులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వప్న గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి దుస్స కుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా చంపన్న గారు, 4 జిల్లాల అధ్యక్షులను కూడా ఇక్కడికి 50 మందికి దాదాపు వచ్చినాం. కేవలం ఎస్ఐ గారు మాకు సానుకూలంగా స్పందించి దానికి నేను కావాల్సినటువంటి యాక్షన్ తీసుకుంటానని చెప్తే ఈ రోజు ఇక్కడ నుంచి పోతాను. కానీ లేకపోతే మీ పరిస్థితి ఇంకొక రకంగా ఉండు. దయచేసి ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత సర్పంచులకు కూడా చెప్తున్నాం, ఇలాంటి సర్పంచులకు దయచేసి బుద్ధి చెప్పండి. రేపు పొద్దున ఇట్లాంటి వాళ్ళు ఉంటే మీకు చాలా చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రామచంద్ర గారు వెంటనే మా వార్డు మెంబర్ రమేష్ గారికి, మా ఉప సర్పంచ్, మా సర్పంచ్ గారికి ఇమ్మీడియట్ గా వచ్చి క్షమాపణ చెప్పండి. అదేవిధంగా మా వార్డు మెంబర్ రమేష్ వల్ల భార్య కూడా ఆవేదనకు గురవుతున్నది. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా మమ్మల్ని చాలా హీనంగా మాట్లాడిందని ఇలా పాపం ఆ అక్క చాలా బాధకు గురవుతున్నది. దయచేసి నీకు కూడా ఇళ్ళ పిల్లలు ఉంటారు, నీకు ఒక అమ్మ ఉంటుంది, నీకు ఒక భార్య ఉంటుంది. అర్జెంటుగా ఆ తల్లి కూడా నువ్వు వచ్చి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దయచేసి ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే ఇది కాసిపేటనో లేకపోతే లంబాడి తండ కేనో లేకపోతే బెల్లంపల్లిలో మంచిర్యాల సమస్య కాదు, యావత్ తెలంగాణలో ఉన్న 623 మండలాలు 12,760 గ్రామాల సమస్యగా సమస్యగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఖబర్దార్ రామచందర్ గారు, అర్జెంటుగా నువ్వు నిజంగానే ప్రజాప్రతినిధి అయితే వాళ్ళకు అర్జెంటుగా పోయి క్షమాపణ చెప్పి వాళ్ళ క్షమాపణ కోరి మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర పోయి చేతులు కలపాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మాకు సానుకూలంగా స్పందించిన ఈ కాసిపేట ఎస్ఐ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.